నమస్తే, వెల్కమ్ టు లర్న్ విత్ మీ ప్రత్యూష. ఈరోజు నేను మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పదలుచుకున్నాను. అది ఏంటంటే, గంగాదేవి నిజంగా శివునికి భార్య లేదా గంగాదేవి శంతనుడికి భార్య? ఈ విషయం తెలుసుకోవడానికి, అండ్ అలాగే శివుణ్ణి గంగాధరుడు అని ఎందుకు పిలుస్తారు, గంగాదేవి నిజంగా శివుడికి భార్య కాదా, ఇటువంటి ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవడానికి, ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లర్న్ విత్ మీ ప్రత్యూష. శివుణ్ణి గంగాధరుడు అని ఎందుకంటారని తెలియాలన్నా, గంగాదేవి గురించి పూర్తి విషయాలు మనకు తెలియాలన్నా ముందు గంగాదేవి యొక్క ఆవిర్భావం గురించి మనకు తెలియాలి. అంటే గంగాదేవి యొక్క పుట్టుక ఎలాగా జరిగింది, ఎప్పుడు పుట్టింది, ఏ టైంలో ఆవిర్భవించిందని తెలియాలంటే ముందు ఈ కథ మనం తెలుసుకోవాలి. విష్ణుమూర్తి వామన అవతారంలో ఉన్నప్పుడు, వామన అవతారం తెలుసుకోండి, ఒక వటు అవతారం, 3 అడుగులు ఒక బ్రాహ్మణుడు కదా. సో వామన అవతారంలో ఆయన తన పాదంతో ముల్లోకాల్ని, ఒక పాదం అంతా భూమి కవర్ చేసేలాగా, శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని 3 అడుగుల యొక్క భూమి అడిగినప్పుడు అందులో 1 అడుగు అంతరిక్షాన్ని మొత్తాన్ని కప్పేసింది. అలాగా అంతరిక్షాన్ని, బ్రహ్మాండాన్ని మొత్తం కప్పేసినప్పుడు ఆ వామన అవతారంలో ఉన్న విష్ణుమూర్తి యొక్క ఆ గోరు తాకి బ్రహ్మాండానికి ఒక రంధ్రం పడింది, ఒక చిల్లు పడింది. అలాగ బ్రహ్మాండం నుంచి వచ్చిన ఆ చిల్లు నుంచి, ఆ రంధ్రం నుంచి వచ్చిన ఒక నదీ ప్రవాహమే ఈ గంగా నది అన్నమాట. అర్థమైన విష్ణుమూర్తి అలాగ తన వామనావతారంలో ఉన్నప్పుడు తన గోరు తాకి బ్రహ్మాండానికి ఒక చిల్లు పడిన కారణంగా, ఒక రంధ్రం పడిన కారణంగా, ఆ బ్రహ్మాండం అనే రంధ్రం ద్వారా ఈ గంగాదేవి ఆవిర్భవించింది. అంటే గంగాదేవి యొక్క పుట్టుక వామనావతారం టైంలో జరిగిందనమాట. సో ఆవిర్భవించి ఆమె స్వర్గలోకంలో స్థిరపడింది. బ్రహ్మాండం యొక్క రంధ్రంలోంచి పుట్టుకొచ్చిన ఆ గంగ స్వర్గలోక నివాసి అయ్యి స్వర్గంలోని ఉంది అన్నమాట. సో ఇది ఒక స్టోరీ. గంగాదేవి ఆవిర్భావం అలా జరిగింది. ఆమె భూమి మీదకి రావడానికి గల కారణం మాత్రం భగీరథుడు. ఈ స్టోరీ అందరికీ మ్యాక్సిమం తెలిసి ఉంటుంది, అయినా ఇంకొకసారి చెప్తాను. సగరుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆ సగరుడికి 60,000 మంది కుమారులు. ఆ 60,000 మంది కుమారులు కూడా ఆకతాయిలుగా ఉండి ఒకసారి కపిల మహర్షిని ఇబ్బంది పెట్టడం జరిగింది. అప్పుడు కపిల మహర్షి క్రోధావేశాలతో ఆ 60,000 మంది రాకుమారులు, అంటే సగరుడి యొక్క పుత్రులందరినీ కూడా 60,000 మందిని భస్మం చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఆ వంశం తాలూకా వాళ్ళు 60,000 మందికి మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. అలాగ సగరుడికి ముని మనవడైన, అంటే గ్రేట్ గ్రాండ్ సన్ అనమాట, అంటే చాలా ఒక 2-3 తరాల తర్వాత సగరుడి యొక్క మనవడు ఎవరు, భగీరథుడు ఎలాగైనా సరే తన యాన్సిస్టర్స్ అందరికీ, అంటే పూర్వీకులందరికీ కూడా మోక్షప్రాప్తిని కలుగజేయాలని చెప్పి అనుకున్నప్పుడు నారదుడు వచ్చి చెప్తాడనమాట భగీరథుడికి, ఇప్పుడు మామూలు నదీ ప్రవాహాలు, సముద్ర స్నానాలతో వీళ్ళకి మోక్షప్రాప్తి అనేది జరగదు. వీళ్ళకి మోక్షప్రాప్తి జరగాలంటే, మీ ముత్తాతలందరికీ మోక్షప్రాప్తి జరగాలంటే స్వర్గలోక నివాసి అయిన గంగ దిగి భూమి మీదకి రావాలి, అప్పుడు వాళ్ళకి మోక్షప్రాప్తి జరుగుతుందని చెప్పి నారదుడు భగీరథుడికి చెప్తాడు. అప్పుడు భగీరథుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడి కోసం కొన్ని సంవత్సరాలు తపస్సు చేయగా అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భగీరథుడిని, మీకు ఏ వరం కావాలి అని అడిగితే అప్పుడు తన పూర్వీకులకి జరిగిన కథ అంతా తెలిపి తన పూర్వీకులకి మోక్షప్రాప్తి కలుగజేయవలసిందిగా ప్రార్థిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు భగీరథుడికి చెప్తాడనమాట, గంగాదేవి యొక్క ప్రవాహము భూమి మీద పడితే భూమి వహించలేదు, దాన్ని తట్టుకోలేదు, ఆ ప్రవాహాన్ని అంత ఫోర్స్గా పడుతుంది. సో అటువంటి గంగా ప్రవాహాన్ని అడ్డుకుని దాన్ని తట్టుకోగలిగే శక్తి ఒక శివుడి దగ్గర మాత్రమే ఉంది, కాబట్టి నువ్వు శివుడికి తపస్సు చెయ్యి అని చెప్పి బ్రహ్మ అంతర్ధానం అయిపోతాడు. అంటే ఏంటి, డిసపియర్ అయిపోతాడు అనమాట. అప్పుడు మళ్ళీ భగీరథుడు శివుడి కోసం మళ్ళీ కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తాడు. శివుడి కోసం తపస్సు చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి శివుడు ప్రత్యక్షమయ్యి ఏంటి నాయన అని అంటే, ఇలాగా భగీరథుడు తన స్టోరీ అంతా చెప్తాడనమాట. ఇలాగ మా పూర్వీకులకి మోక్షప్రాప్తి కోసం నేను గంగా నదిని భూమి మీదకి తీసుకురావాలనుకుంటున్నాను, కానీ ఆ గంగా నది యొక్క ప్రవాహము మీరు తప్ప ఇంకెవరూ వహించలేరని బ్రహ్మదేవుడు సెలవిచ్చారు, కావున మీరు నాకు ఈ విషయంలో నాకు సహాయం చేయవలసిందిగా నేను మీకు ప్రార్థిస్తున్నాను అని చెప్పి భగీరథుడు శివుడికి చెప్తాడు. భగీరథుడికి సహాయం చేస్తానని చెప్పి గంగా నది భారాన్ని తను వహిస్తానని చెప్పి శివుడు భగీరథుడికి ప్రమాణం చేస్తాడనమాట. సో అప్పుడు గంగా నది ఆ భూమి మీద పడుతూ, ఏంటి నా ప్రవాహం ఈ శివుడు తట్టుకోగలడా, అసలు ఈ శివుడు పాతాళానికి ఈడ్చుకుపోతాను నేను, గంగ కొంచెం
పొగరు అన్నమాట. గంగ తనకి తన ప్రవాహం పట్ల ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, పొగరు వల్ల ఆ గంగ ఏమని అనుకుందంటే, నా యొక్క ప్రవాహాన్ని ఆఫ్టర్ ఆల్ ఈ శివుడు ఆపగలడా, నేను ఎలాగో ఆపగలడో చూస్తాను, తనతో పాటు ఈడ్చుకుని తీసుకెళ్ళి నేను పాతాళంలో పడేస్తానని చెప్పి శివుడిని చాలా తక్కువ అంచనా వేస్తుందన్నమాట గంగాదేవి. అలా అంచనా వేసేసరికి శివుడు ఆ విషయం పసిగట్టి తన జటాజూటాన్ని విప్పడం జరుగుతుంది. అంటే శివుడికి హెయిర్ ఉంటుంది కదండి, ఇలాగ చుట్టు పెట్టుకుంటాడు కదా, దానిని జటాజూటం అని అంటారు. అలాగా శివుడు తన జటాజూటాన్ని విప్పి గంగని తన జటాజూటంలో బంధిస్తాడు, గంగా ప్రవాహాన్ని. తన జటాజూటం ఎంత స్ట్రాంగ్ అంటే, ఎంత బలమైనది అని అంటే, అంత ప్రవాహం కలిగిన, అంత ఫోర్స్ఫుల్గా వచ్చిన గంగానది చుక్క నీరు కూడా కింద పడకుండా మొత్తం తన సుడులు తిరుగుతూ ఆ జటాజూటంలోనే ఉంటుందన్నమాట. మళ్ళీ ఇంకా మా భూమి మీదకి రావాలి కదా, అప్పుడు భగీరథుడు ఏం చేస్తాడంటే శివుడిని ప్రార్థిస్తాడు. గంగానదిని శివుడు అలాగా తన జటాజూటంలో బంధించేసరికి భగీరథుడు మళ్ళీ శివుడిని ప్రార్థిస్తాడు. ఏమని, స్వామి దయచేసి మీరు గంగానదిని వదలవలసిందిగా ప్రార్థిస్తున్నాను, నేను మా పూర్వీకులకి నేను మోక్షప్రాప్తిని కలుగజేయాలని చెప్పి మళ్ళీ ప్రార్థిస్తాడనమాట భగీరథుడు. అలా ప్రార్థించిన కారణంగా ఒక సన్నని నీరు రూపంలో ఆ గంగాదేవిని శివుడు రిలీజ్ చేస్తాడనమాట. అందుకని శివుడికి గంగాధరుడు అని పేరు. గంగను ధరించినవాడు, గంగా 10 కాదు. అర్థమైంది కదండి. ఈ పురాణాల్లోనూ దేవి భాగవతంలోనూ ప్రత్యేకించి ఈ రకంగా రాయడం జరిగింది. ముందు నేను చెప్పాను కదా వామనావతారంలో వామనుడి యొక్క గోరు తగిలి బ్రహ్మాండానికి రంధ్రం పడి అక్కడి నుంచి గంగ వచ్చిందని. ఇదంతా కూడా ఈ కథ మీకు దేవి భాగవతంలో కనిపిస్తుంది అనమాట. సో ఈ రకంగా శివుడికి గంగాధరుడు అనే పేరు రావడం జరిగింది. అంటే గంగను ధరించినవాడు మాత్రమే, గంగాదేవి శివుడికి భార్య కాదు. వాడుకలో కొంతమంది అలాగా రాయడం జరిగింది, ఇవ్వడం జరిగింది, కానీ పార్వతీదేవి మాత్రమే శివుని యొక్క భార్య అనమాట. అప్పుడు శివుడు మళ్ళీ గంగా ప్రవాహానికి అనుమతిస్తాడనమాట. అప్పుడు గంగ భగీరథుడు వెంట నడుస్తూ దారిలో తన ప్రవాహంతో జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచివేస్తుంది. అంటే తన ప్రవాహం భగీరథుడు వెనకాల వస్తుంది కదా, తన ప్రవాహం దాటికి జహ్ను మహర్షి అనే ఒక మహర్షి ఆశ్రమం అంతా మునిగిపోతుంది అనమాట. సో కోపగించుకుని జహ్ను మహర్షి నా ఆశ్రమాన్ని ముంచేస్తావు అని చెప్పి గంగానదిని మొత్తం తాగేస్తాడు అనమాట. ఆ గంగానదిని మొత్తం తన తపశ్శక్తి ద్వారా, అంత ప్రవాహం ఉన్న నదీ ప్రవాహాన్ని తాగడం అనేది మామూలు విషయం కాదు, తన తపశ్శక్తిని ఉపయోగించి తాగేయడం జరుగుతుంది ఆ గంగానదిని. భగీరథుడు జహ్ను మహర్షిని ప్రార్థిస్తాడు. మళ్ళీ ఎలాగైనా సరే తన కథ అంతా చెప్పుకొని ఇలాగా మా పూర్వీకులకు మోక్షప్రాప్తి కలుగజేయాలనంటే అప్పుడు జహ్ను మహర్షి కరిగి తన కోపం తగ్గి తన చెవిలో నుంచి ఆ గంగని రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే తన ప్రవాహానికి మళ్ళీ ఆటంకం లేకుండా గంగని తన శరీరంలో నుంచి తన చెవిలో నుంచి వదులుతాడనమాట. అందుకని గంగకి జాహ్నవి అనే పేరు వచ్చింది. గంగని జాహ్నవి అని ఎందుకంటారంటే జహ్ను మహర్షి ద్వారా తన చెవిలో నుంచి మళ్ళీ ఊడిపడింది కాబట్టి గంగాకి జాహ్నవి అనే పేరు రావడం జరిగింది. ఇప్పుడు అర్థమైంది కదండి గంగాదేవిని జాహ్నవి అని ఎందుకంటారు. జహ్ను మహర్షి కోపంతో గంగాదేవిని త్రాగివేస్తే భగీరథుని యొక్క ప్రార్థనతో తిరిగి మళ్ళీ కరిగిన జహ్ను మహర్షి తన చెవిలో నుంచి గంగని విడిచిపెడతాడనమాట. అందుకని గంగకి జాహ్నవి అనే పేరు రావడం జరిగింది. మళ్ళీ తిరిగి భగీరథుడు గంగను తీసుకువెళ్ళి తన పూర్వీకులు ఉన్న చోటికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. అలాగా సగరుడి యొక్క 60,000 మంది కుమారులకి, అదే మన భగీరథుడి యొక్క పూర్వీకులందరికీ కూడా గంగ ద్వారా ఇలాగా మోక్షప్రాప్తి జరుగుతుంది అన్నమాట, గంగానది ద్వారా. ఈ విధంగా స్వర్గలోకంలో నివసిస్తున్న గంగ మన భూలోకానికి రావడం జరిగింది. అర్థమైంది కదండి. అందుకే మనకి భగీరథ ప్రయత్నం అనే ఒక సామెత వచ్చిందనమాట. భగీరథ ప్రయత్నం అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఆ పనిని జరిగేలాగా చూసుకునేటప్పుడు దానికి భగీరథ ప్రయత్నం అనే ఒక వాడుక సామెత మనం వాడతామన్నమాట. ఎందుకు భగీరథ ప్రయత్నం అనే సామెత ఇందుకోసం మీకు పాపులర్ అయింది, ప్రాముఖ్యత కలిగినది. ఎందుకు అని అంటే భగీరథుడికి ఎన్ని ఆటంకాలు వచ్చాయి, ఫస్ట్ బ్రహ్మదేవుడికి తపస్సు చేశాడు. ఆయన ఏమన్నాడు, గంగా యొక్క ప్రవాహము మనం ఎవరము ఆపలేము, గంగను ఆపేది కేవలం శివుడు మాత్రమే అన్నాడు. సో దానికోసం మళ్ళీ శివుడికి తపస్సు చేశాడు, అవునా. తర్వాత ఏమైంది, ఈ గంగాదేవి నది యొక్క ప్రవాహాన్ని ఆపడం కోసము, తన యొక్క పొగరు అణచడం కోసము శివుడు తన జటాజూటంలో బంధించాడు. అప్పుడు మళ్ళీ తిరిగి శివుడికి ప్రార్థించడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆ గంగాదేవిని తీసుకొస్తున్నప్పుడు దారిలో ఆమె జహ్ను మహర్షి యొక్క ఆశ్రమాన్ని ముంచెత్తిన కారణంగా తర్వాత ఏం చేశాడు జహ్ను మహర్షి, తిరిగి తనని మింగేయడం జరిగింది. సో అప్పుడు మళ్ళీ జహ్ను మహర్షికి ప్రార్థించి తన గంగానదిని
తన పూర్వీకుల దగ్గరికి మళ్ళీ జన్మమర్చికి ప్రార్థించి గంగానదిని తన పూర్వీకులు ఉన్న చోటకి తీసుకువెళ్ళడం జరిగింది. తన పూర్వీకుల భస్మాలు ఉన్న చోటకి తీసుకువెళ్ళడం జరిగింది. సో ఈ రకంగా మధ్యలో గంగానదిని భూమి మీదకి తీసుకువచ్చే క్రమంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే వాటన్నిటినీ దాటుకుంటూ భగీరథుడు ఎక్కడా కూడా సంకల్పం అనేది కోల్పోకుండా ప్రయత్నించాడు. కాబట్టి దీనికి భగీరథ ప్రయత్నం అనే ఒక సామెత అనేది వాడుకలోకి వచ్చిందనమాట. సో ఎవరైనా సరే ఒక విషయాన్ని సాధించడం కోసం తీవ్రమైన కఠోరమైన శ్రమ చేస్తూ ఉంటే దానికి భగీరథ ప్రయత్నం అనే యొక్క సామెతను మీరు వాడచ్చు. ఈ రకంగా ప్రాముఖ్యత కలిగిందనమాట. అర్థమైంది కదా. అండ్ అలాగే సంతనుడికిను గంగాకి ఎలాగానంటే అలాగే సంతనుడికి మరియు గంగాదేవికి ఎలాగానంటే గంగాదేవి శాపవశాత్తు భూమి మీద పుట్టడం జరిగిందనమాట. అలా భూమి మీద పుట్టినప్పుడు ఇది మహాభారతంలో ఉన్న స్టోరీ. సంతనుడిని పెళ్లి చేసుకుంటుంది. సంతనుడిని పెళ్లి చేసుకుని ఆ సంతనుడికి గంగాదేవికి పుట్టిన కొడుకే భీష్ముడు అనమాట. ఇది మహాభారతంలో ఉన్న స్టోరీ. ఇప్పుడు గంగ సంతనుడి భార్య కానీ శివుడి భార్య కాదు. అర్థమైంది కదండి అందరికీ. ఈ వీడియో అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి వీడియోలు ఇంకా కావాలన్నా, మీకు ఎటువంటి పురాణాల్లో డౌట్ ఉన్నా లేదా మీకు తెలిసినవి ఏమైనా పంచుకోవాలనిపించినా ప్లీజ్ యూస్ ద కామెంట్ సెక్షన్ అండ్ మెన్షన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ సంథింగ్ విత్ ద ఛానల్ ప్లీజ్ మెన్షన్ దట్ ఇన్ ద కమెంట్స్ అండ్ ఐల్ మేక్ షూర్ ఐల్ రిప్లై ఫర్ దట్. అండ్ ఈ వీడియో ఎంతో కొంత అందరికీ ఉపయోగపడిందని చెప్పనుకుంటున్నాను. తెలియని వాళ్ళు ఈ వీడియో ద్వారా దీనికి సంబంధించిన స్టోరీ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. And please like, share and subscribe the channel and do not forget to click the bell icon. And ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది కూడా నా వీడియోస్ని ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చాలామంది మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు తక్కువ, ఛానల్ వ్యూస్ అనేవి వాచ్ టైం అనేది ఉంది కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు అనేవి చూస్తున్నారు. అండ్ ఇఫ్ యూ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇట్ విల్ బీ ఏ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డు నాట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎందుకంటే చాలామంది మీకు పర్సంటేజ్ పెడతాను, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన ఒక్క పని ద్వారా నాకు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్లీజ్. అండ్ ఇంకా మంచి వీడియోస్ నేను పెట్టడానికి జరుగుతుంది ఏ రోజుకి ఆ రోజు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. లర్న్ విత్ మీ ప్రత్యూష.